పడిపోతుంది, రాజకీయంగా గందరగోళ పడిపోతుంది. ఈ గందరగోళాన్ని డైవర్ట్ చేయడానికి మధ్యలో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ దించారు. అసలు లెక్క ఏంటి ఇక్కడ? ఫస్ట్ దర్యాప్తు ఎవరన్నారు? రాజమండ్రి ఎస్పీ అన్నారు. ఆయన వచ్చారు, పెద్దవాళ్ళతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఏం దర్యాప్తు చేశారో తెలియదు. తర్వాత ఏమన్నారు? విజయవాడ ఏసీపీని వేశారన్నారు. ఎవరేశారు? ఇంతకీ రాజమండ్రి ఎస్పీకి ఎవరిచ్చారు దర్యాప్తు అధికారం? తర్వాత విజయవాడ ఏసీపీకి ఎవరిచ్చారు? ఈయన వెళ్ళి వాంగ్మూలం తీసుకున్నాడు, వాళ్ళ అమ్మ దగ్గర కంప్లైంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రవిప్రకాష్ నాయకత్వంలో వచ్చింది. అదేంది ఇది? 3 విచారణలు ఏంటి ఒక్క కేసులో? ఆయన ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, మధ్యలో వీళ్ళు ఏం చేశారు? ఇంత చేసి ఏది ఫైనల్గా నాగరాజుని వరకు ఇరికిచ్చే సూరుకోవడం ఏంటి? ఇన్వెస్టిగేషన్ అంటే ఏం జరగాలి? నాగరాజును పట్టుకునే ముందు ఫస్ట్ ఎవరిని విచారించాలి? టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. ఏ కేసు మీద తెచ్చారయ్యా నాగరాజుని అడిగారట. ఏ డేట్లో అరెస్ట్ చేశారు నాగరాజుని అడిగారట. ఆయనట చెప్తాడు, ఆయనకి ఇచ్చింది లెక్క. కానీ తీసుకొచ్చిన ఏసీపీని కదా అడగాల్సింది, తీసుకొచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ వాళ్ళని కదా అడగాల్సింది. వాళ్ళు అడగకుండా ఈయన అడిగితే ఈయనేం చెప్తాడు? ఈయనకి అప్పగించిన రోజుకి ఆడి హెల్త్ కండిషన్ ఎట్లుంది అనేది కనుక్కోవాలి. అంటే వాడు అప్పగించేటప్పుడు ఏ కేసులో తీసుకొచ్చామనేది వాళ్ళ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పరా సిఐకి? అదే కదా అనేది, అది చెప్తారు. ముందు అసలు తెచ్చింది ఏ కేసు అని వాళ్ళకెట్టా తెలుస్తుంది? ఆ కేసులో అయితే కనుక కోర్టులోకి కదా పెట్టాల్సింది. ఇప్పుడు వీళ్ళు అనే పాయింట్ ఏంటంటే జగ్గైపేటలో జరిగిన మర్డర్ కేసుకి సంబంధించి అంటున్నారు.